బండి భగీరథ్ మీద పోక్సో కేసు పడి 8 రోజులైనా ఇంకా జాడ దొరకబడతలేరంటే మరి పోలీసులను అనాలనా సర్కార్ను అనాలనా అసలు రాష్ట్రంలో ఏమవుతున్నది గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అనుకుంటే సోషల్ మీడియా సొట్లు పెడుతుంటే తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఏం చేసిర్రు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడి పరారీలు ఉన్నాడు, బీజేపీ నుంచి ఏం యాక్షన్ లేదు అనుకుంటే రాసి పెట్టి హైటెక్ సిటీ కాడ ఓ ఫ్లెక్సీ కట్టిరు. ఇక ఈ ఫ్లెక్సీలనే ఆ తోవెంట పోయేటోలే కాకుండా ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వరకలా చూసిన నెటిజనాలు అందరూ తల తీరు కామెంట్లు చేస్తున్నారు. ఓరి నాయన పట్టుకోవాల్సింది జాడ దొరకబట్టి అరెస్ట్ చేయవలసింది మీ కాంగ్రెస్ సర్కారే. హోంశాఖ కూడా మీ ప్రియతమ నేత రేవంత్ రెడ్డి తానే ఉన్నది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, మందిలో పతారా పల్సగా అవుతుంది అనుకునేది పోయి ఇట్లా పైసలు పెట్టి మరీ ఫ్లెక్సీలు వేయించి ఇజ్జత్ తీసుకుంటారుగా అని అనుకుంటే ఈ ఫ్లెక్సీ వీడియోని షేర్ చేస్తారు కొందరు. 7 రోజులైనా పోలీసులు ఒకరిని దొరకబడతలేరంటే అది సర్కార్కే కదా చెడ్డ పేరు. ఇవన్నీ చూస్తుంటే బండి భగీరథను ఎన్నుకొని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనుకుంటా ఓపెన్గానే ఒక్క తీర కామెంట్లు చేస్తారు. ఇది చూసిన వాళ్ళు మీ సొంత పార్టీనే మీ సొంత సర్కార్నే మీరు ఎక్కిరించుకుంటే ఇట్లా ఫ్లెక్సీలు కట్టి జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మరి. ఇప్పటికే ఓ మంత్రి ఏమో పోక్సో కేసు మీద మాట్లాడురయ్యా అని అంటే బయటకు వచ్చి ఆ పిల్లగాంది సేమ్ కులమే కాబట్టి పెళ్లి చేసేయర్రి అని మాట్లాడతాడు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా పంచాయతీ చేస్తారా ఏం చేస్తారో మీ ఇష్టం. అంటే ఇంకా అందరు అచ్చింతలేస్తారు కదా అని పీసీసీ చీఫ్ బయటకు వచ్చి అది ఆ మంత్రి వ్యక్తిగత అభిప్రాయము, దానికి పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్తాడు. ఇంకో దిక్కు యూత్ కాంగ్రెస్ ఏమో ఇసొంటి ఫ్లెక్సీలు కట్టి పార్టీని ఇంకిన్ని పంచాలకు గుంచుతారు. మీరేందో మీ విధానాలు ఏందో ఎవ్వరికి అర్థం కావుగా అని అనుకుంటా మీమ్స్ వేస్తారు. నిత్య హస్తం పార్టీ ఆగం కథలు చూస్తున్న వాళ్ళు.